హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ మీ ట్రేడర్ ఛానల్‌కి. అండ్ ఈరోజు చూసుకుంటే గనక సాటర్‌డే. అయితే 11థ్ నేను ఒక ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రైడే రోజు. మనకి ఒక ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ ఒక్క ట్రేడ్‌లో మనకి నెట్ ప్రాఫిట్ చూసుకుంటే రూ. 1384 అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. సో, ఇందులో నేను వచ్చేసరికి 25,350 25,300 కాల్ ఆప్షన్ అయితే బై చేయడం జరిగింది. అండ్ వచ్చేసరికి ఒక్క లాట్ అయితే తీసుకున్నాను. అండ్ ఇదొచ్చేసి 128 దగ్గరైతే ఎంట్రీ తీసుకుంటే, మనకి ఒక 20 పాయింట్స్ అంటే 148 దగ్గరైతే ఎగ్జిట్ అయితే అవ్వడం జరిగింది. టార్గెట్ వచ్చేటప్పటికి 20 పాయింట్స్ అలాగే ఎగ్జిట్ వచ్చేటప్పటికి 10 పాయింట్స్ అయితే పెట్టడం జరిగింది. మనకి ఓవరాల్‌గా ప్రాఫిట్‌లోనే క్లోజ్ అయింది. చూసుకుంటే ఇక్కడ రూ. 1384 అయితే ప్రాఫిట్ వచ్చింది. మనకి బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా ఒక రూ. 66 అయితే మనకి బ్రోకరేజ్ ఛార్జెస్ అయితే తీసుకున్నాడు. సో, నేను ఈ ట్రేడ్‌ని ఏ విధంగా తీసుకున్నాను అనే దాని గురించి అయితే మనం ఇప్పుడు చార్ట్‌లోకి అయితే వెళ్లి చూద్దాం. సో, ఇదొచ్చేసి 1 మినిట్ చార్ట్ అనమాట. 1 మినిట్ క్యాండిల్ చార్ట్. దీంట్లో నేను మార్కెట్ సిఈ సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నాను. అది ఎక్కడ తీసుకున్నాననేది చెప్తాను డెమోలోనే. అలాగే ఎక్కడ క్లోజ్ అయ్యాననేది చెప్తాను. అండ్ దాని తర్వాత మార్కెట్ ఎందుకు అక్కడి నుంచి మార్కెట్ ఎలా పడిపోయింది అనే దాని గురించి చూద్దాం అనమాట. సో, ముందుగా మనం ఇక్కడ రివైండ్‌లోకి వెళ్లి, రీప్లేలోకి వెళ్లి సో, ఆ మార్క్ అయితే పెట్టుకుందాం అనమాట. సో, ఇదొచ్చేసి 9:15 క్యాండిల్ అనమాట. సో, దీనికి ముందు వరకు మనం రీప్లే చేద్దాం అనమాట. సో, ఇది మనకి ప్రీవియస్ డే యొక్క 10th జూలై యొక్క క్లోజింగ్ పాయింట్. ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఓకే. స్టార్ట్ అయింది. సో, చూసుకుంటే మార్కెట్ ఇలా పెట్టుకుందాం పైనుంచి. ఓకే. ఇప్పుడు దీన్ని 1x ఉంది కదా! దీన్ని 0.5xకి మారుద్దాం. అండ్ ఇది వచ్చేసి మనం ఇప్పుడు 75 క్వాంటిటీ 1 లాట్‌గా తీసుకుంటాం. సో, దీన్ని 75 చేద్దాం. సో, చేసిన తర్వాత ఇక్కడ బై, సెల్ ఉంటది. మనం కాల్ బై చేసాం కాబట్టి బై సైడ్ అయితే ఎంట్రీ తీసుకుందాం. సో, ఇక్కడ దీన్ని ప్లే చేసి చూస్తే ఇక్కడ మనకి టైం చూపిస్తది. ఇది మన 9:15 క్యాండిల్. ఇప్పుడు మార్కెట్ అనేది గ్రీన్ క్యాండిల్ అయితే ఫస్ట్ ఓపెనింగ్. సో, ఇది వచ్చేసరికి ఏం జరిగింది? గ్యాప్ డౌన్‌లో ఓపెనింగ్. మనకి ప్రీవియస్ డే యొక్క క్లోజింగ్ పాయింట్ ఇది. సో, నేను ప్రీవియస్ డే యొక్క క్లోజింగ్ పాయింట్ వరకు వస్తది అని చెప్పి నేను బై సైడ్ అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను నెక్స్ట్ క్యాండిల్‌లో. ఈ నెక్స్ట్ క్యాండిల్ ఏం క్యాండిల్ పడతదని చూసాను. ఒకవేళ రెడ్ క్యాండిల్ పడి ఉంటే నేను ఆ క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకునేవాడిని కాదు. మళ్ళీ గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేసేవాడిని. సో, నెక్స్ట్ క్యాండిలే మనకి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే పడిందనమాట. సో, అప్పుడు నేను ఈ లెవెల్ దగ్గర అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాననమాట ఒక లాట్‌తో. సో, తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది ఇక్కడి నుంచి మార్కెట్ అనేది ఒక పుల్ బ్యాక్ అయితే ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి అక్కడి నుంచి గ్రీన్ కలర్ అయితే ఫామ్ అయింది. సో, ఫామ్ అయిన తర్వాత ఒక పెద్ద క్యాండిల్ అయితే ఫామ్ అవుద్ది చూడండి. సో, అక్కడి వరకు నేనైతే ఎంట్రీ అయితే తీసుకున్నాను. టార్గెట్ అయితే తీసుకున్నాను. సో, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడి వరకు వచ్చేటప్పటికి మనకి 1500 వరకు ప్రాఫిట్ అయితే వచ్చింది. ఆ నెక్స్ట్ ఈ క్యాండిల్‌లో నేనైతే ఎగ్జిట్ అయితే అయ్యాననమాట. ఈ రెడ్ క్యాండిల్ చూసి ఇక్కడైతే ఎగ్జిట్ అయితే అయ్యాను. సో, ఇక్కడ చేసేటప్పటికి మనకి రూ. 1450 అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. సో, దీని తర్వాత మార్కెట్‌లో మళ్ళీ ఒక పుల్ బ్యాక్ అయితే తీసుకుంది. మనం ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నామో ఆ లెవెల్ వరకు మార్కెట్ అనేది పుల్ బ్యాక్ అయితే అయ్యిందనమాట. సో, ఇక్కడికొచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ సేమ్ మనం ఎక్కడి వరకు టార్గెట్ పెట్టుకున్నామో అక్కడి వరకు మార్కెట్ అనేది ఎళ్లి అక్కడి నుంచి మార్కెట్ అనేది ఫాలో అవ్వడం జరిగింది. సో, ఇంకా ఫాలోయింగ్‌లో నేనైతే ఎలాంటి ఎంట్రీస్ అయితే ప్లాన్ చేసుకోలేదు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకా ఈ రేంజ్ వరకు ఎళ్తది. అసలు ఎళ్ళాలి. కానీ మార్కెట్‌లో ఆహ్, ఫాల్ అయితే జరిగిందనమాట. అందువల్ల నేనైతే ఎంట్రీస్ అయితే తీసుకోలేదు. సో, తీసుకున్న నేను ఆహ్, బై సైడ్ ఎంట్రీస్‌కే ప్లాన్ చేసేవాడిని. సో, అందువల్ల ఎక్కడ మనకి బై సైడ్ అయితే ఎంట్రీస్ అయితే ఇంక దొరకలేదు కాబట్టి, సో, ఫస్ట్ టైమ్ ఇక్కడ రిజెక్ట్ అయింది. మళ్ళీ సెకండ్ టైమ్ ఇక్కడ రిజెక్ట్ అయింది. సో,
సో, ఆ రీజన్‌తో నేను ఇంకా థర్డ్ టైము ఈ లెవెల్ అయితే ఎప్పుడైతే బ్రేక్ అయిందో నేను ఇంకా బై సైడ్ అయితే ఎంట్రీస్‌కి అయితే ప్లాన్ చేయలేదు. అది కూడా అండ్ నా ట్రేడ్స్‌లో నేను ఒక స్ట్రాటజీ అయితే ఫాలో అవుతున్నాను. ఆ స్ట్రాటజీలో మనకు ఓన్లీ సింగిల్ ట్రేడ్ మాత్రమే దొరుకుతుంది. అండ్ ఆ సింగిల్ ట్రేడ్ తర్వాత మనం మళ్ళీ ఎంట్రీస్ అయితే తీసుకోము. అలా మంత్లీ ఎన్ని ట్రేడ్స్ అయితే తీసుకుంటామో, అలాగే ఎన్ని ట్రేడ్స్ లాస్ అయితే వస్తాయో, ఎక్కడైతే క్లోజ్ అవుతామో ఒక స్ట్రాటజీ అయితే నేనైతే బిల్డ్ చేసుకున్నాను. ఆ స్ట్రాటజీలో మాత్రమే నేనైతే ఎంట్రీస్ అయితే తీసుకుంటాను. అండ్ మంత్లీ ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అనే దాని గురించి అయితే మనం చూద్దాము. ఒక్క నిమిషం. సో, ఇక్కడి నుంచి చూసుకుంటే మార్కెట్ చూసారా ఎంత కిందకైతే ఫాల్ అయిందో. సో, మార్కెట్టు నేను అందుకే ఇక్కడి వరకు ఎంట్రీ అయితే తీసుకున్నాను. ఇక్కడే ఎగ్జిట్ అయ్యానమాట. సో, మనం ఎగ్జిట్ అయ్యే టైంకి మనకక్కడ ఒక 20 పాయింట్స్ అయితే టార్గెట్ ఇచ్చింది. సో, 20 పాయింట్స్ తర్వాత నేను మళ్ళీ ఎక్కడ ఎంట్రీ అయితే తీసుకోలేదు. మీరు ఇక్కడ చూసుకుంటే మనకు ఓన్లీ 1 ట్రేడ్ మాత్రమే చేయడం అయితే జరిగింది. ఓకే. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.